కోఆర్డినేట్ జామెట్రీలో మనకి 7 పాయింట్ ఎక్సర్సైజ్ 7.2లో మనకి 5 ప్రాబ్లమ్స్ అయినాయండి. ఇక్కడ నుంచి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 6 అండి. ఇఫ్ 1, 2, 4, y, x, 6 and 3, 5 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ టేకెన్ ఇన్ ఆర్డర్, ఫైండ్ x and y అని ఇచ్చాడు. అంటే ప్యారలలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ ఇచ్చాడండి. అంటే ఏబిసిడి అయితే టేకెన్ ఇన్ ఆర్డర్ అన్నాడు కాబట్టి ఇలా ఏబిసిడి తీసుకోవాలి. గివెన్ at the vertices of parallelogram. A 1, 2, B 4, y, C x, 6, D 3, 5. ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ డయాగ్నల్స్ ఆర్ ఏమవుతాయంటే బైసెక్ట్ ఈచ్ అదర్ అవుతాయండి. ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ ఈచ్ అదర్ కాబట్టి ఇప్పుడు ఏసీ యొక్క మిడ్ పాయింట్ బీడీ యొక్క మిడ్ పాయింట్ ఈక్వల్ అవుతుందండి. బైసెక్ట్ ఈచ్ అదర్ కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. దాని నుంచి మనం ఎక్స్ అండ్ వై వాల్యూలు ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అంటే ఏసీ యొక్క మిడ్ పాయింట్ అంటే ఫార్ములా తెలుసు కదండి. మిడ్ పాయింట్ x1 + x2/2 y1 ప్లస్ ఇక్కడ మామూలుగా అయితే x1 డైరెక్ట్గా రాద్దాం. x1 + x2/2 y1 + y2/2. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 1 + x/2 y1 + y2/2 అంటే 2 + 6/2. అలాగే బీడీ యొక్క మిడ్ పాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x1 + x2/2 అంటే 4 + 3/2, y + 5/2. ఇప్పుడు ఈక్వల్ చేద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1 + x/2 ఇక్కడ 8/2 అంటే 4 వస్తుందండి. ఇక్కడ 7/2 ఇక్కడ y + 5/2. ఈక్వల్ చేసి మనం సాల్వ్ చేద్దాం. అంటే 1 + x/2 = 7/2, 4 = y + 5/2. ఈ 2 డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి x ఏమవుతుందంటే 7 - 1 అండి. x = 6, 8 = y + 5, y = 8 - 5 అంటే ఇది 3 అండ్ వాల్యూ అంటే x వాల్యూ 6, y వాల్యూ 3. ప్రాబ్లం నెంబర్ 7 అండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఏ వేర్ ఏబి యాజ్ ఏ డయామీటర్ ఆఫ్ సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ 2, -3 అండ్ బి ఈజ్ 1, 4 అన్నాడు. అంటే మామూలుగా అయితే ఏ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏబి ఈజ్ ఏ డయామీటర్ ఆఫ్ సర్కిల్ అన్నాడు. అంటే సెంటర్ ఇచ్చాడు. ఒక సర్కిల్ ఏబి ఈజ్ డయామీటర్ అయితే ఇక్కడ మామూలుగా అయితే సెంటర్ సి ఇచ్చాడండి. బి 1, 4 ఇచ్చాడు. అంటే ఏ కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మామూలుగా అయితే మనకి గివెన్ సెంటర్ ఆఫ్ సర్కిల్ సి 2, -3 గివెన్ దట్ diameter of AB 1 end is B ఇచ్చాడండి. 1, 4
find the coordinates of other end. Coordinates of other end. అదర్ ఎండ్ అంటే ఇది ఏ ఎక్స్ కామా వై అనుకుంటే, ఏ ఎక్స్ కామా వై అంటే మామూలుగా అయితే డయామీటర్ యొక్క మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు సెంటర్ సికి ఈక్వల్ అండి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఎక్స్ కామా వై అనుకున్నాం అదర్ ఎండ్, అంటే ఎక్స్ ప్లస్ 1/2 కామా వై ప్లస్ 4/2 ఈజ్ ఈక్వల్ టు సెంటర్కి ఈక్వల్ చేయాలి. సెంటర్ ఎంత ఇచ్చాడంటే 2, -3 ఇచ్చాడు. దాని నుంచి మనం XY వాల్యూలు ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే ఎక్స్ ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2, వై ప్లస్ 4/2 ఈజ్ ఈక్వల్ టు -3. అంటే ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 - 1 అంటే 3 అవుతుందండి. ఇక్కడ వై ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు -6, వై ఈజ్ ఈక్వల్ టు -4 -6 అంటే -10. అంటే ఎక్స్ కామా వై, ఏఎక్స్ కామా వై 3, -10. If A and B are -2, -2 and 2, -4 respectively, find the coordinates of P such that AP is equal to AB is equal to 3/7 AB. P lies on the line segment AB అన్నాడు. అంటే మనకి అంటే రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఒక కండిషన్ ఇచ్చాడు, AP ఈజ్ ఈక్వల్ టు AB ఈజ్ ఈక్వల్ టు 3/7 AB అని ఇచ్చాడు. ఇక్కడ మనకు AB అని 2 పాయింట్స్ ఇచ్చాడు. P lies on the line segment. మామూలుగా అయితే ఇది AB కాబట్టి మనం రేషియో ఫైండ్ అవుట్ చేద్దామండి. ముందు గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే, గివెన్ పాయింట్స్ A -2, -2 అండ్ B 2, -4. P lies on the line segment AB. కండిషన్ ఏమి ఇచ్చాడంటే AP ఈజ్ ఈక్వల్ టు AB ఈజ్ ఈక్వల్ టు 3/7 AB. మామూలుగా అయితే AP ఈజ్ ఈక్వల్ టు 3/7 AB క్రాస్ మల్టిప్లై చేస్తే 7 AP ఈజ్ ఈక్వల్ టు 3 × AB. AB అంటే ఏం రాయొచ్చు అంటే AP + PB అని రాయొచ్చు కదండి. అంటే మామూలుగా అయితే 3 × AP + PB. ఇక్కడ మల్టిప్లై చేస్తే 3 × AP + 3 × PB. ఇక్కడ 7 × AP. యువతలు తీసుకొచ్చేస్తే 7 AP - 3 AP ఈజ్ ఈక్వల్ టు 3 PB. ఇక్కడ 4 AP ఈజ్ ఈక్వల్ టు 3 PB. అంటే మామూలుగా అయితే AP/PB ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3/4 అవుతుందండి. అంటే రేషియో AP/PB ఎంత అంటే 3:4. ఇప్పుడు P అనే పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. P లైస్ ఆన్ ద లైన్ సెగ్మెంట్, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ P. అంటే A అంటే -2, -2, B అంటే 2, -4. రేషియో ఎంత ఇచ్చాడంటే రేషియో ఎంత వచ్చింది 3:4 వచ్చింది. కాబట్టి PX, Y అంటే MX2 3 × 2 ప్లస్ NX1, X1 అంటే -2 / 3 + 4. ఇక్కడ MY2 ప్లస్ NY1 / 3 + 4. దాని నుంచి అంటే ఎంత అవుతుందంటే 6 - 8/7. ఇక్కడ -12 - 8 అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే -2/7, -20/7. ఇది పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ A -2, 2
అండ్ బి 2,8 ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ అండి. లైన్ సెగ్మెంట్ ఏబి అనే లైన్ సెగ్మెంట్ ఉంది. ఇవి మామూలుగా అయితే పాయింట్స్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్. మనకి మామూలుగా అయితే ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు. ఇక్కడ పీక్యూఆర్ అండ్ పాయింట్స్ తీసుకుంటే ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్ అంటే ఏపీ ఈజ్వల్ టు పీక్యూ ఈజ్వల్ టు క్యూఆర్ ఈజ్వల్ టు ఆర్బి. మామూలుగా అయితే పీ అనే పాయింట్ ఏబీని డివైడ్ చేసే రేషియో అంటే 1:3 వస్తుందండి. క్యూ అనే పాయింట్ మిడ్ పాయింట్ కాబట్టి ఇక్కడ 2 1:1 అంటే మిడ్ పాయింట్ అవుతుందండి. ఆర్ అనేది 3:1. గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే ఏ -2,2 అండ్ బి 2,8 ఇచ్చాడు. ద కోఆర్డినేట్స్ ఆఫ్ లెట్ మనం తీసుకున్న పాయింట్స్ ఏంటంటే పి x1, y1, క్యూ x2, y2, ఆర్ x3, y3. BF points on AB అన్నారు. మామూలుగా అయితే ఏపీ ఈజ్వల్ టు పీక్యూ ఈజ్వల్ టు క్యూఆర్ ఈజ్వల్ టు 4 ఈక్వల్ పార్ట్స్ ఆర్బి. మామూలుగా అయితే ఏపీ ఈజ్ టు పీబీ రాసామనుకోండి. ఏపీ ఈజ్ టు పీబీ అంటే పీ అనే పాయింట్ ఎలాగా రేషియో ఎంత ఇక్కడ అంటే ఇది 1, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 1:3 అండి. అంటే తర్వాత ఏక్యూ ఈజ్ టు క్యూబీ రాస్తే అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 2 ఇక్కడ 2 కాబట్టి 2:2 అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1:1 అవుతుంది. తర్వాత ఆర్ అనేది ఏఆర్ ఈజ్ టు ఆర్బి. ఇక్కడ ఎంత అవుతుందంటే ఇది ఏఆర్ అంటే ఇక్కడ 3 కాబట్టి 3:1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పీక్యూఆర్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ px1, y1 divides the line segment in the ratio. ఎంత రేషియోలో డివైడ్ చేస్తుందంటే 1:3 అండి. దాని నుంచి మనం పాయింట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే px1, y1 ఈజ్వల్ టు అంటే మామూలుగా అయితే ఈ పాయింట్స్ తీసుకుని చేయాలి. mx2 1 x2 అంటే 2 n x1 అంటే -2 1 + 3. ఇక్కడ my2 ప్లస్ ny1 అంటే 2 అండి. ఇక్కడ 1 + 3. ఇక్కడ ఏమవుతుందంటే 2 - 6/4 అవుతుంది. ఇక్కడ 8 + 6/4 అంటే వాల్యూ ఎంత అవుతుందంటే 4/4. ఇక్కడ 14/4 అంటే -1, 14/4 -1, 7/2 14. ఇది పి అనే పాయింట్ అండి. అలాగే మనం క్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే క్యూ అంటే x2, y2 లెట్ ద కోఆర్డినేట్స్ అంటే ఇక్కడ పీ డివైడ్స్ అంటే 1:1 రేషియో కాబట్టి మనకి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. క్యూ ఈజ్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఇక్కడ ఏబీ కాబట్టి క్యూ ఈజ్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ అంటే 1:1 రేషియోలో కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ ఫైండ్ అవుట్ చేస్తే క్యూ అనే పాయింట్ వస్తుందండి. క్యూ x2, y2 ఈజ్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి.
అంటే -2 + 2/2 అంటే x1 + x2/2 y1 + y2/2 అంటే 2 + 8/2 అంటే ఏమవుతుందంటే ఇది 0 అవుతుందండి, ఇది 5 అవుతుంది. అంటే 0, 5 ఇది పీక్. అంటే తర్వాత r కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఇది 1:1 రేషియో కాబట్టి మిడ్ పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ మామూలుగా అయితే మామూలుగానే చేయాలి. r అనేది రేషియో ఎంత అంటే 3:1 కాబట్టి లెట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ r divides the line segment AB in the ratio. అంటే ఎంత అంటే 3:1 అండి. ఇక్కడ 3:1 కాబట్టి మనం దాని ప్రకారం చేయాలి. ఇక్కడ rx3, y3 mx2 అంటే 3:2 ప్లస్ nx1 అంటే -2 m + n అలాగే my2 ప్లస్ ny1 అంటే ఇక్కడ వాల్యూ అండి 2/3+1. మామూలుగా అయితే ఇది 3:1 రేషియో. ఇక్కడ ఎంత అవుతుందంటే 6 - 2/4 ఇక్కడ 24 + 2/4 అంటే ఎంత అవుతుందంటే 4/4 ఇక్కడ 26/4 అంటే 1,13/2 అంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ ఇఫ్ ద వెర్టిసెస్ 3,0 4,5 -1,4 అండ్ -2, -1 టేకెన్ ఇన్ ఆర్డర్. అంటే మామూలుగా ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మామూలుగా అయితే ఏరియా ఆఫ్ రాంబస్ అంటే ½ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ద డయాగ్నల్స్ అంటే AC ఇంటూ BD. మామూలుగా అయితే వీటిని టేకెన్ ఇన్ ఆర్డర్ అయితే ABCD అని తీసుకుంటే ఏరియా ఆఫ్ రాంబస్ అంటే ½ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ద డయాగ్నల్స్ AC ఇంటూ BD. మామూలుగా అయితే మనం ప్రాబ్లం చేద్దామండి. లెట్ ద గివెన్ vertices of rhombus A 3,0 B 4,5 C -1,4 D -2, -1. ఇప్పుడు మామూలుగా అయితే మనం ఏసీని డయాగ్నల్స్ అంటే ABCD రాంబస్ యొక్క డయాగ్నల్స్ అంటే ABCD అయితే ABCD అయితే ఏసీని BD ఫైండ్ అవుట్ చేయాలి. AC = అంటే √(x2 - x1)² ప్లస్ y2 - y1)². అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే ఇది 16 ఇది 16 అంటే 32 అంటే 2√16 అండి. అంటే 4√2 వస్తుంది. తర్వాత BD కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. BD యొక్క డిస్టెన్స్ BD అంటే -2 x2 - x1 ప్లస్ y2 - 5)² అంటే ఏమవుతుందంటే ఇక్కడ 36 అవుతుంది. ఇక్కడ కూడా 36 అవుతుందండి. అంటే 2√36 అయితే ఇక్కడ 6√2 అవుతుంది. ఏరియా ఆఫ్ రాంబస్ రాయాలంటే ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఏంటంటే హాఫ్ ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే AC ఇంటూ BD. ½ ఇంటూ AC అంటే 4√2 ఇక్కడ ఇంటూ 6√2
24 ఇంటూ 48 అంటే 48 బై అంటే 24 స్క్వేర్ యూనిట్స్. మన కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి ఎగ్జాంపుల్ సమ్స్ 7.1 7.2 మొత్తం ఇది చాప్టర్ మొత్తం కంప్లీట్ చేసామండి. అలాగే మనకి మీరు కొద్ది సపోర్ట్ చేయాలి, అంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో కొద్ది షేర్ చేసి 10th క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి కొద్ది సపోర్ట్ చేయండి, అంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.